రాష్ట్రంలో రైతు వేదికలు ఏవైతే 2603 ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కట్టుకున్నామో ఆశించిన ప్రయోజనం గాని ఉద్దేశించిన లక్ష్యం గాని నెరవేరుతున్నదా, వాటి వల్ల ఏం జరుగుతున్నది, ఇవన్నీ కూడా అన్ని జిల్లాల్లో పర్యటించి ఎక్కడికక్కడ రైతాంగంతో మాట్లాడి వారిలో భరోసాను కూడా నింపడానికి ఈ ఉద్దేశం ఏంటంటే రైతులు ఇవాళ నిస్పృహలో 400 మంది పైగా ఎవరైతే బలవన్మరణానికి పాల్పడ్డారో, ఆత్మహత్యకు పాల్పడ్డారో వారి కుటుంబాలు మాత్రమే కాదు మిగతా కుటుంబాల్లో కూడా. ఎందుకంటే మొన్న ఒక హృదయ విదారకమైన దీనికి ప్రేరణ, నిజానికి ఈ కమిటీ వేయాలన్న ఆలోచనకు ప్రేరణ ఏంది అంటే మొన్న ఆదిలాబాద్ పట్టణంలో ఒక బ్యాంకు బ్రాంచ్లో ఒక రైతు తన రుణమాఫీ కోసం ప్రయత్నం చేసి చేసి విసిగి వేసారిపోయి ఆఖరికి బేజారైపోయి అక్కడనే ఎండ్రిని దాగి పురుగుల మందు దాగి బ్యాంకు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడనే కుప్పగులి చచ్చిపోయింది. ఆ పరిస్థితి చూసిన తర్వాత మనిషి అన్నవాడు ఎవరైనా మనసున్నవాడు కదలక తప్పది, బాధపడక తప్పది. అందుకే ఈ వ్యవసాయ కమిషన్కు, వ్యవసాయ శాఖ మంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షంగా అదేవిధంగా మా ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ గారికి ఒక నివేదిక అందజేసి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా క్రియాశీలంగా నిర్మాణాత్మకంగా ఒక మంచి ఆలోచనతో, మాకేమి రాజకీయపరమైన ఎజెండా లేదు ఇందులో, ఒక మంచి ఆలోచన రైతాంగానికి అండగా నిలబడాలన్న ఆలోచన తప్ప వేరే లేనేలేదు. అందుకే 24 నుంచి పని ప్రారంభించి అన్ని జిల్లాలు తిరిగి ఎక్కడికక్కడ అందరినీ కలిసి మరి ఎక్కడికక్కడ వారి సలహాలు, సూచనలు, వారి ఆవేదన అన్ని కూడా నిక్షిప్తం చేసి నెల రోజుల తర్వాత మరి ఫిబ్రవరి ఆఖరి వారం వరకు ఒక నివేదికను ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి సమర్పించడం జరుగుతుంది. మీడియా సమక్షంలోనే దాన్ని కూడా చేస్తాము. మీడియా కూడా విడుదల కూడా చేస్తాము. తప్పకుండా అందులో ఏ మేరకు రైతు డిక్లరేషన్, రాహుల్ గాంధీ గారు విడుదల చేసిన రైతు డిక్లరేషన్ ఈ సంవత్సర కాలంలో అమలయ్యింది, దాని యొక్క అమలు ఎంత మేరకు జరిగింది అనేది కూడా తప్పకుండా అధ్యయనం చేస్తాం. రుణమాఫీ ఎంత మేరకు జరిగింది అది కూడా అధ్యయనం చేస్తాం. బలవన్మరణాలకు, ఆత్మహత్యలకు గల కారణమేంది, ఎందుకు జరుగుతున్నాయి, మద్దతు ధర వస్తున్నదా, పత్తికొస్తుందా, కందికొస్తున్నదా, సోయాకొస్తున్నదా, మొక్కజొన్నకు వస్తున్నదా, చెరుకుకు వస్తున్నదా, మిర్చికి వస్తున్నదా, మొత్తం తిరిగి ఎక్కడికక్కడ అధ్యయనం చేస్తాం. ఆ రకంగా కమిటీ రాబోయే నెల రోజుల పాటు విస్తృత పర్యటనలు చేస్తుంది. మీడియాకు కూడా మా ప్రార్థన, దయచేసి ఇప్పుడు అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కమిటీ యొక్క పర్యటనను మీరు కూడా దయచేసి సహకరించండి. వారికి కూడా రైతాంగానికి కూడా తెలియజెప్పే విధంగా ప్రచారాన్ని కల్పించాలని చెప్పి కూడా కోరుతూ మరి ఈ కమిటీకి రేపు రైతులను వారి జీవితాల్లో విశ్వాసాన్ని నింపే దిశగా మీ కార్యాచరణ ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ అందరికి కూడా మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వకంగా ఇక్కడ దాకా వచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఆలస్యానికి మన్నించండి. నల్లగొండ దీక్ష ఇప్పుడు ఇక్కడ మేము మీటింగ్ లో ఉన్నప్పుడే మాకు సమాచారం వచ్చింది. 28 నాడు మాకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చిందని చెప్పి సమాచారం వచ్చింది. కానీ దురదృష్టం ఏంటి అంటే ఈ రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తున్నది, ఎవరైనా సరే నిరసన చెప్పవచ్చు, ఎవరైనా సరే తమ అభిప్రాయాలు చెప్పొచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్పినారు. కానీ వాళ్ళ ఒక చిన్న కార్యక్రమానికే మరి ఇంత ఆగమాగం అయిపోయి చివరికి అనుమతి నిరాకరించి ముఖ్యమంత్రి గారేమో స్వయంగా రాజ్భవన్ ముంగట ధర్నా చేయొచ్చట. ఏది గంత బిజీ రోడ్డు, రాజ్భవన్ ముంగట రోడ్డు గంత బిజీ రోడ్డు, అక్కడ చేస్తేనేమో ట్రాఫిక్ ఇబ్బంది కాదట, ముఖ్యమంత్రి మంత్రులు అందరు పోయి ధర్నాలు చేయొచ్చట. కానీ మేము నల్గొండల క్లాక్ టవర్ కాడ చేస్తామంటే మాత్రం మొత్తం ట్రాఫిక్ స్తంభించిపోయి అంతర్జాతీయ రహదారి మొత్తం స్తంభించిపోయి మొత్తం రాష్ట్రాల రాకపోకలని దెబ్బతినే విధంగా ఉన్నదని చెప్పి రిపోర్ట్ ఇచ్చి రిజెక్ట్ చేశారు. చివరికి కోర్టు న్యాయం చేసింది. హైకోర్టుకు ధన్యవాదాలు. తప్పకుండా వారు సూచించిన విధంగా, వారు చెప్పిన విధంగానే నడుచుకుంటాం. రైతుల ఆవేదన ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ కావాలని డిస్టర్బ్ చేస్తుంది. 10 ఏళ్ల కాలంలో రేషన్ కార్డు